హిట్ పాలసీ పేరుతో లక్షల కోట్ల విలువైన భూములను రేవంత్ సర్కారు కాజేయాలని చూస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో హిల్ట్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి తలసానితో పాటు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ ఈ నిరసనలో పాల్గొన్నారు. హైదరాబాద్ను పొల్యూషన్ ఫ్రీ చేసేందుకు ఇండస్ట్రీలను అవుట్కట్స్కు తరలించి ఆ భూములను హైదరాబాద్ డెవలప్మెంట్కు ప్రజల అవసరాల కోసం ఉపయోగపడేలా వినియోగించుకోవాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్నట్లు తెలిపారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం భూదోపిడికి తెగబడిందన్నారు. ప్రజలకు చెందినటువంటి భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దారాదత్తం చేస్తే ఊరుకోమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైట్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటు సనత్ నగర్లోని ఇండస్ట్రియల్ ఏరియాలను సందర్శించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. హిల్ట్ పేరుతో భూములను కాజేయాలని చూస్తున్నారని చెప్పేసి మాజీ మంత్రి సనత్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందులో భాగంగా హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ సనత్ లోని ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ తో సహా బీఆర్ఎస్ నాయకులు కూడా నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సనత్ ఇండస్ట్రియల్ ఏరియాలో 87.31 ఎకరాల విస్తీర్ణంలో కూడా పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలన్నీ సిటీ అవుట్స్కట్స్ తరలిస్తే మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా TGIIC విలువ ప్రకారం ఎకరానికి 18 కోట్ల ధర ఉంటుంది, కానీ తక్కువ ధరతో ఈ భూములను కాజేయాలని చూస్తుందని చెప్పేసి ఆరోపిస్తున్నట్టు కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖ విలువ ఎకరానికి 22 కోట్ల మేర ఉంటుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిర్ణయించిన ధర ఎకరానికి 6 కోట్లు మాత్రమే ఇస్తుంది. అంటే అతి తక్కువ ధరలోనే భూములను కూడా కాజేయాలని చూస్తుందని చెప్పేసి అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా అభివృద్ధిపై ఫోకస్ పెట్టండి, కానీ ఇలా కాజేయడానికి ఫోకస్ చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలి, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులను కూడా తీసుకురాకూడదని చెప్పేసి వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం మేము ప్రజల పక్షాన్ని ఉండి పోరాడతాం, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటి, వారి కుటుంబ పరిస్థితి ఏంటి అని చెప్పేసి వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆసక్తిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి అదే స్పోర్ట్స్ ఆడేందుకు విద్యార్థులకు స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా దాదాపు సనత్ నగర్ ఏరియా వ్యాప్తంగా కూడా దాదాపు 18 ఇండస్ట్రియల్ కంపెనీలు ఉన్నాయి. ఈ ఇండస్ట్రియల్ కానీ తరలిస్తే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా నెలకొంటాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పక్క హిల్ట్ పేరుతో కూడా ఇండస్ట్రియల్ కంపెనీలన్నీ కూడా అటు హైదరాబాద్ దూర ప్రాంతాల్లో తరలిస్తే మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని గత 10 ఏళ్లలో ఇండస్ట్రియల్లకు కూడా గత ప్రభుత్వం మేలు చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పేరుతో కూడా హిల్ట్ పేరుతో కూడా ఇండస్ట్రియల్ అన్ని కూడా సిటీ అవుట్స్కట్స్ కి తరలించే ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పేసి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే కార్మికులను కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో అడిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతాల నుంచి ఇక్కడ నుంచి మాత్రం కొంత ఇబ్బందికరంగా పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సురేష్, థ్యాంక్ యూ ఉదయ్.